ఈరోజు 19 ఫిబ్రవరి సాయిబాబా గుడిలో ప్రసాదం పంచాలని అనుకున్నాం. దానికోసం మా అమ్మ కేసరి వండింది. సో వెళ్ళి కాజీపేట్ గుడి ఆ గుడిలో ప్రసాదం పంచాలని వెళ్తున్నాం. అనుకోకుండా ఈరోజు గుడి శుభ్రం చేసే సమయానికి వెళ్ళామన్నమాట. సో సాయిబాబాకి సేవ చేసే అదృష్టం దొరికింది. మా అమ్మాయి లావణ్యకు ఈరోజు కాజీపేట సాయిబాబా మందిరంలో సేవ చేసే భాగ్యం కలిగిందండి. అది ఎంతో అదృష్టం. ఈరోజు గురువారం. మా అమ్మాయి సాయిబాబా మాకు చాలా అదృష్టం. మా అమ్మాయికి సాయిబాబా గుడిలో సేవ చేసే భాగ్యం. ఓం శ్రీ సాయి. ओम श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। ओम श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। ओम श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। సాయిబాబా ఆజ్ఞలు లేదే లేదండి. సాయిబాబా ఆజ్ఞ దీవెనలు మా అమ్మాయికి మండిగా ఉండాలా. మా అబ్బాయికి 3 రోజులుగా ఫీవర్ ఉండేయండి. ఈరోజు తగ్గింది. ఈరోజు కాలేజీకి వెళ్ళగలిగాడు. నేను సాయిబాబాని కోరుకున్నాను. సాయిబాబా నేను కాజీపేట గుడిలో మా కొడుకు పేరు మీద కేసరి పంచుతామని కోరుకున్నాను. వాళ్ళ అమ్మ చేసిచ్చింది. ఈరోజు గురువారం భక్తులకు పంచాలని సాయిబాబాకు పెట్టిన తర్వాత భక్తులకు పంచాలని మా కోరిక. మమ్మల్ని దీవించండి. నా కొడుకుని నా కూతురిని మమ్మల్ని పూర్తిగా దీవించండి. ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి. ओम श्री साई बाबा. ओम श्री सच्चिदानंद सद्गुरु. వాళ్ళ తమ్ముడికి మా కొడుకుకి యశ్వంత్కి 3 రోజులుగా నలతగా ఉన్నాయండి. ఈరోజే కోలుకున్నాడు. వాడి పేరు మీదనే మన సాయిబాబా గుడిలో కాజీపేట రైల్వే గుడిలో వాడి పేరు మీద ప్రసాదం పంచుదాం అనుకున్నాం. వాళ్ళమ్మ చేసి పెట్టింది. సో సంతోషం. వాళ్ళ అక్క చేత పంచిపిస్తున్నానండి. మీరందరూ దీవించాలా. నా కూతుర్ని దీవించాలా, నా కొడుకుని దీవించాలా, మమ్మల్ని దీవించాలా.